సఫీల్గూడ కట్టమైసమ్మ ఆలయంలో అపవిత్ర ఘటన జరిగింది. ఓ వ్యక్తి నిన్న ఆ ఘటనకు పాల్పడ్డారు. దీనిపై హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాయి. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు? వీళ్ళు హిందూ సంఘాలు వచ్చి డిమాండ్ చేస్తూ ఉన్నాయి, కఠినంగా శిక్షించాలని చెప్తా ఉన్నాయి. మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఏం చెప్తారు? మేము ఒక హిందువుగా పార్టీల పక్కకు పెట్టి కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంతా మా డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాం. మేము ఇదేంటంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీలు పక్కకు పెడితే ఒక హిందువుగా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి నిన్న జరిగిన బొడ్రాయి అంటే పోతరాజులా పూజిస్తాం అమ్మవారికి. మనం దాన్ని అపవిత్రం చేసిన దుర్మార్గుడిని తగ్గినాక కంపల్సరీ శిక్షించాలి. మేము ప్రభుత్వాలు ఉన్నా కూడా అధికారులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, పోలీస్ డిపార్ట్మెంట్లకు ఒకటే చెప్తా ఉన్నాం, వారికి మెంటల్గా మీరు ప్రిపేర్ చేసి మెంటల్ డిజాబిలిటీ సర్టిఫికేట్ అని అవన్నీ తయారు చేసి మీరు వారిని కాపాడకండి. దయచేసి ఒకటే చెప్తున్నాం, వానికి తగిన శిక్ష పడేదాకా వాడిని ఊరుకోవద్దు. మేమందరం కూడా ఒక హిందువుగా 100% హిందువులుగా మేము రేపు ఆయనకి మాకందరికి కూడా న్యాయం జరిగేదాకా రేపు మల్కాజ్గిరి మొత్తం బంద్ పెడుతున్నాం. యావత్ మల్కాజ్గిరి హిందువులందరూ కూడా ఇదే ఆలయం కాడికి వస్తారు. మరి ఎందుకంటే ఇది కంపల్సరీగా ఎట్లవుతుందంటే రిపీట్గా జరుగుతుందన్నమాట. మీరు యావత్ తెలంగాణ రాష్ట్రం చూడండి, వేరే దేశంలో చూడండి, ఖాళీ హిందువుల ఆలయాల మీద మన తెలంగాణలో అమ్మవారి గుళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు. ఏంటంటే అమ్మవారి గుళ్ళ మీద ముక్కులు కోయడం, చెవులు కోయడం, బంగారంలు ఎత్తుకోపోవడం, ఇది ఒట్టి అమ్మవారి గుళ్ళ మీద ఎందుకు ఆలయాలు చేస్తారు? ఇదేదో పెద్ద కుట్ర జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఒక హిందువుగా హిందువులో కూడా ఇప్పుడు కూడా మేము అందరం కూడా దీన్ని ఖండించకపోతే మేము అందరం కూడా హిందువులో కూడా అది కాదు. మేము సనాతన ధర్మాన్ని మేము అందరం కాపాడుతాం. జెండాలు పార్టీలు ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా పార్టీలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కూడా మేమందరం కూడా మద్దతు ఇచ్చి ఈ ధర్నాని రేపటిదాకా తగిన న్యాయం జరగదాకా మేమందరం కూడా కంపల్సరీ వాడి తగినక శిక్ష పడాలి. ఎందుకంటే శిక్ష పడలేదంటే ఇది వేరే మత వాళ్ళకు, వేరే కుల వాళ్ళకు కూడా ఎట్లా అవుతుంటుంది అంటే దీన్ని రిపీట్గా చేయడం జరుగుతుంది. దీన్ని తగిన చట్టం తీసుకొచ్చి వీళ్ళకి శిక్ష పడేదాకా ఎవరైనా మళ్ళీ దేవాలయం ఆలయాల హిందువుల మీద అయినా సరే, హిందూ ఆలయాల మీదకి ఎవరైనా వచ్చి రావాలనంటే భయపడాల్సిందిగా చట్టం తీసుకురావాలని మా ముఖ్యమంత్రికి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేపు మల్కాజ్గిరిలో ఉన్న యావత్ ఆలయాలందరూ కూడా, ఆలయ కమిటీ కూడా అందరూ కూడా సభ్యులు కూడా కట్టమైసమ్మ గుడి దగ్గర రండి. మనం అందరం కూడా దీని గురించి తీవ్రంగా మాట్లాడుకొని న్యాయం జరిగేదాకా మనం పోరాడతామని చెప్తూ తెలియజేస్తా ఉన్నాను. నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆ నిందితుడు ఈ ప్రాంతం చెందినవాడైనా, బయట నుంచి వచ్చాడా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఈ ప్రాంతం నాయకులు అంటే మాకు యాక్చువల్ రాత్రి నుంచి తెలిసింది. రాత్రి మాకు తెలిసిన తర్వాత 9:30కి సంఘటన జరిగిన తర్వాత మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ గుడి పక్క పూలు అమ్ముకుంటాడు అనమాట. అతను ఒరిస్సా క్యాండిడేట్ అని చెప్పారు ముస్లిమ్స్. మరి అతనికి మొత్తం ఆలయ కమిటీ మొత్తం కూడా మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ముస్లింలు మూత్ర విసర్జన చేసినా కూడా వాటర్ కడుగుతూ ఉంటారు. మరి ఆయన పూలు పండ్లు అమ్ముకోవడానికి కూడా నీళ్ళు వాడుకుంటాడు. ఆయన గురించి మన మతం కూడా, హిందూ మతం కూడా ఆయన మద్దతు ఇస్తుంది. మరి ఆయన ఈరోజు పక్క రాష్ట్రం అని చెప్తూ ఉన్నారు. అది మొత్తం తెలియాలి. ఇంట్రాగేషన్ జరగాలి. ఆధార్ కార్డులు తెలుస్తాయి. ఆయన ఏ రాష్ట్రమోడు, ఎక్కడోడు, ఏంటిది అని తెలిపి మొత్తం ఇంట్రాగేషన్ చేయాలి. దీన్ని అనవసరంగా దీని పక్క దారి పట్టియొద్దని చెప్పి డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం. పూర్తిగా ఇంట్రాగేషన్ చేయండి. వాడు ఎవడని తెలియాలి, వాడిని వెనుక ఎవడని తెలియాలి. 100% తగిన శిక్ష పడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ లోకల్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, అట్లాగే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. మీరు పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు దానికి ఇంట్రాగేషన్ ఎక్కడి వరకు వచ్చింది, అసలు కేసు నమోదైందా, అతను ఏం చేశారని? 100% ఇద్దరు సీఏలతో మాట్లాడాను. మల్కాజ్గిరి సీఏలతో మాట్లాడాను, నేరేడ్మెట్ సీఏతో మాట్లాడాను, ఏసీపీతో మాట్లాడాను, అడిషనల్ డిఎస్పీ శ్రీధర్ సార్తో కూడా మాట్లాడాను. సార్, మేము ఒకటే చెప్పాం, మేము పార్టీలు పక్క పెడుతున్నాం, మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం, ఈ ధర్నాకు మద్దతు ఇస్తున్నాం. వాడికి కంపల్సరీ శిక్ష పడాలి. ఎందుకంటే ఇది హిందువుల మీద పడ్డది, హిందువుల మీద పడ్డది కాబట్టి మేమందరం హిందువులం కూడా ఒకటైతున్నాం. పార్టీలు కాదు పక్కకి. మేమందరం కూడా కంపల్సరీ వాడికి న్యాయం జరిగేదాకా, మాకు హిందువులకు న్యాయం జరిగేదాకా వాడిని తగిన శిక్ష పడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.